తన రాజకీయ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని బీఆర్ఎస్ను పూర్తిగా తన కంట్రోల్లో ఉండేలా కేటీఆర్ ప్లాన్ చేస్తున్నారట. పార్టీలో సీనియర్లు కేసీఆర్కు సన్నిహితులైన వారిని కాస్త దూరం పెడుతున్నారట. రాష్ట్ర వ్యాప్తంగా తనకు అనుకూలమైన నాయకులనే నియోజకవర్గాల్లో ప్రోత్సహిస్తున్నారట. కవిత నుంచి ఎదురవుతున్న పోటీ నేపథ్యంలో బీఆర్ఎస్ను పూర్తిగా తన చేతుల్లోకి తీసుకుంటున్నారు కేటీఆర్. ఇంతకు బీఆర్ఎస్లో ఈ మార్పులు నిజమేనా? లెట్స్ వాచ్ ది స్టోరీ. బీఆర్ఎస్ లో కేసీఆర్ సన్నిహితులను ఒక వ్యూహం ప్రకారం కేటీఆర్ దూరం పెడుతున్నారా? వాళ్ళుంటే ఏనాటికైనా తనకు వ్యతిరేకంగా మారతారనే భావిస్తున్నారా అంటే అవుననే సమాధానమే వస్తుంది. బీఆర్ఎస్ పార్టీలో ఒకవైపు కేటీఆర్, కవిత మధ్య అంతర్గత పోరు నడుస్తుండగానే కేటీఆర్ మరో ప్లాన్ సిద్ధం చేసుకున్నారట. కవితను పార్టీకి దూరం పెట్టేలా చేయడంలో కేటీఆర్ విజయం సాధించినట్లే అని సన్నిహితులు చెబుతున్నారు. తనకు పార్టీలో కేసీఆర్ సన్నిహితుల నుంచి ప్రమాదం ఉండే అవకాశం ఉండదని కేటీఆర్ అంచనా వేస్తున్నారు. ఉద్యమ కాలం నుంచి కేసీఆర్ వెంట ఉన్న అనేక మంది క్రమంగా పార్టీకి దూరమయ్యారు. ఇక బీఆర్ఎస్ లోనే కొనసాగిన కొంతమందికి మాత్రం కేసీఆర్ తగిన ప్రాధాన్యత ఇచ్చి మంచి పదవులే కట్టబెట్టారు. తన మాట వినకుండా తోక జాడించిన అనేక మంది కట్టడి చేయడంలో కేసీఆర్ సఫలం అయ్యారు. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీని పూర్తిగా కేటీఆర్ నడిపిస్తున్నారు. 2023 ఎన్నికల ముందు నుంచి తన అనుచరులకు తగిన ప్రాధాన్యత ఇస్తూ వచ్చిన కేటీఆర్ తాజాగా కేసీఆర్ సన్నిహితులను దూరం పెట్టే పనిలో పడ్డారట. వీరి వల్ల భవిష్యత్తులో తనకు తప్పకుండా ఇబ్బందులు ఎదురవుతాయనే అంచనాతో ముందుగానే వారికి రాజకీయంగా ప్రాధాన్యత తగ్గించేస్తున్నారట. తాజాగా భూపాలపల్లి జిల్లాకి చెందిన సీనియర్ నాయకుడు మధుసూదనాచారికి కేటీఆర్ పక్కన పెట్టినట్టు తెలుస్తోంది. టీఆర్ఎస్ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరైన మధుసూదనాచారి కేటీఆర్ కు అత్యంత సన్నిహితుడిగా ముద్రపడ్డారు. తెలంగాణ అసెంబ్లీలో తొలి స్పీకర్ గా వ్యవహరించిన మధుసూదనాచారి బీసీ నాయకుడు కూడా కావడంతో అతనికి ప్రజల్లో అత్యంత ఆదరణ ఉంది. 2014లో భూపాలపల్లి నుంచి గెలిచిన 2018లో మాత్రం ఆయనకు బీఆర్ఎస్ టికెట్ దక్కలేదు. అయితే మధుసూదనాచారికి ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం ద్వారా కేసీఆర్ మరోసారి ఆయనపై ఉన్న నమ్మకాన్ని చాటుకున్నారు. అయితే 2023 ఎన్నికలు వచ్చేసరికి బీఆర్ఎస్ లో సీన్ పూర్తిగా మారిపోయింది. పార్టీలో ఎవరెవరికి టికెట్లు ఇవ్వాలనేది దాదాపుగా కేటీఆర్ డిసైడ్ చేశారు. ఈ క్రమంలోనే మరోసారి మధుసూదనాచారిని పక్కన పెట్టి కాంగ్రెస్ నుంచి వలస వచ్చిన గాండ్రా వెంకటరమణారెడ్డికి టికెట్ ఇచ్చారు. అయితే 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన గాండ్రా వెంకటరమణారెడ్డి ఓడిపోయారు. అయినా సరే కేటీఆర్ మాత్రం ఇప్పటికీ గాండ్రాకే ప్రాధాన్యత ఇస్తున్నారట. వాస్తవానికి ఎన్నికల సమయంలో భూపాలపల్లిని బీఆర్ఎస్, మధుసూదనాచారి, గాండ్రా వర్గాలుగా విడిపోయింది. ఎన్నికల సమయంలో ఒకరికి మరొకరు సహకరించకపోవడంతో అక్కడ కాంగ్రెస్ విజయం సాధించింది. ఇక ఎన్నికలు ముగిసిన తర్వాత మధుసూదనాచారి కాస్త దూరంగా ఉంటున్న భూపాలపల్లిలో తన రాజకీయ వారసుడు సిరికొండ ప్రశాంత్ను తెరపైకి తెచ్చారు. వచ్చే ఎన్నికల నాటికి ప్రశాంత్ కు బీఆర్ఎస్ నుంచి టికెట్ దక్కేలా మధుసూదనాచారి పావులు కదుపుతున్నారట. అయితే కేటీఆర్ మాత్రం భూపాలపల్లి రాజకీయాల్లో సిరికొండ ఫ్యామిలీ ప్రాధాన్యతను పూర్తిగా తగ్గించేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. కేసీఆర్ సన్నిహితులతో ఎప్పటికైనా ఇబ్బందులు వస్తాయని, వాళ్ళు భవిష్యత్తులో తన సోదరి కవితకు సపోర్ట్ చేసే అవకాశం ఉందని అంచనా వేసుకుంటున్నారట. అందుకే సాధ్యమైనంతగా సీనియర్లను కేటీఆర్ పక్కన పెడుతున్నట్లు సమాచారం. అయితే కాంగ్రెస్ నుంచి వచ్చిన గాండ్రా వెంకటరమణారెడ్డిపై అనేక అవినీతి ఆరోపణలు ఉన్నాయి. పార్టీ శ్రేణులను కూడా పట్టించుకోవడం లేదని కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. గాండ్రాను తప్పించి తిరిగి మధుసూదనాచారికే బాధ్యతలు అప్పగించాలని ఒక వర్గం డిమాండ్ చేసింది. బీసీ నాయకుడు కావడంతో ద్వితీయ శ్రేణి నాయకులు ఎక్కువగా చారినే కోరుకుంటున్నారట. అయితే కేటీఆర్ మాత్రం వీళ్ళ మాటలను అస్సలు పట్టించుకోవడం లేదని, భవిష్యత్తులో కూడా గాండ్రాకే టికెట్ వస్తుందనే రీతిలో ప్రాధాన్యత ఇస్తున్నారనే టాక్ వినిపిస్తోంది.
స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్నానన్న సందర్భంలో భూపాలపల్లి బీఆర్ఎస్ లో వర్గ విభేదాలు ముదిరిపోయాయి. గాండ్రా వెంకటరమణారెడ్డి కారణంగానే పార్టీలో గ్రూపిజం ఎక్కువయ్యిందనే టాక్ కూడా వినిపిస్తోంది. అయినా సరే కేటీఆర్ మాత్రం గాండ్రాకే ప్రాధాన్యత ఇస్తున్నారు. తాను కేటీఆర్ మనిషి అని చెప్పుకోవడానికే ఇటీవలి భూపాలపల్లిలో ఆయన పర్యటన పెట్టారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. భూపాలపల్లి జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఈ సెగ్మెంట్ గాండ్రా వెంకటరమణారెడ్డిదే అని కేటీఆర్ ప్రకటించారు. మధుసూదనాచారి సేవలు రాష్ట్ర స్థాయిలో వాడుకుంటున్నామని అన్నారు. ఈ పరిణామాలన్నీ గమనించిన కేడర్ కేసీఆర్ సన్నిహితులను కేటీఆర్ పక్కన పెడుతున్నారని చర్చించుకుంటున్నారట. ఇదంతా కేటీఆర్ తనకు ఇబ్బందులు కలగకుండా చూసుకునే ప్లాన్ లో భాగమని వ్యాఖ్యానిస్తున్నారట. ఇది కేవలం భూపాలపల్లిలో మాత్రమే పరిమితం కాలేదు. రాష్ట్రంలోని సీనియర్లు ఎక్కడ ఉన్నా ఇలాంటి పరిస్థితి నెలకొందనే టాక్ వినిపిస్తోంది. మొత్తానికి కేటీఆర్ మాత్రం వచ్చే ఎన్నికలకు ఇప్పటి నుంచి సీనియర్లను తప్పించే పని చేస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఈ ప్లాన్ వర్కౌట్ అవుతుందా లేదంటే కేసీఆర్ కలుగజేసుకుంటారా అనేది చెవి చూడాలి.